హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే అకాడమీ. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్లో భాగంగా ఈరోజు స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ సింపుల్ స్ట్రెస్ పార్ట్ 5ని డిస్కస్ చేయబోతున్నాము. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఫస్ట్ క్వశ్చన్, ఇన్ ఏ టెన్సైల్ టెస్ట్ వెన్ ద మెటీరియల్ ఈజ్ స్ట్రెస్ బియాండ్ ఎలాస్టిక్ లిమిట్ ద టెన్సైల్ స్ట్రెయిన్ డాష్ యాజ్ కంపేర్ టు ద స్ట్రెస్. సో ఎలాస్టిక్ లిమిట్ తర్వాత స్ట్రెయిన్ అనేది స్పీడ్గా ఇంక్రీజ్ అవుతుంది కంపేర్ టు స్ట్రెస్. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ద పర్సంటేజ్ రిడక్షన్ ఇన్ ఏరియా ఆఫ్ ఏ మెంబర్ ఫ్రమ్ ఏ డైరెక్ట్ టెన్షన్ టెస్ట్ ఇండికేట్స్. ఎప్పుడైతే మనం డైరెక్ట్ టెన్షన్ ఇస్తామో స్టీల్ని, అదేంటంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ డిగ్రీజ్ అవుతుంది. ఆ ప్రాపర్టీని ఏమంటాము? డక్టిలిటీ అంటాం. సో ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. So next question, a steel bar of 5 mm is heated from 15 degree to 40 degree centigrade and it is free to expand. The bar will induced. So ఏమన్నాడు? ఫ్రీ టు ఎక్స్పాండ్ అన్నాడు. ఫ్రీ టు ఎక్స్పాండ్ అంటే ఏంది? స్ట్రెస్సెస్ అసలు డెవలప్ కావనేది. సో ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ బీమ్ ఆఫ్ స్పాన్ ఎల్ విత్ వన్ ఎండ్ on roller support and the other end hinged when subjected to a uniform rise in temperature T develops. సో ఏమన్నాడు? ఒక ఎండ్ రోలర్ పైన ఉందన్నాడు, ఇంకొకటి హింజ్ ఉందన్నాడు. ఒకవేళ టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఇక రోలర్ హారిజంటల్గా ఏ రెస్ట్రిక్షన్ లేదు. సో ఇది ఏంటంటే ఫ్రీగా ఇక్కడ మూవ్ అవుతుంది. సో స్ట్రెస్సెస్ అనేది డెవలప్ కావు. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. So next question, gauge length is the. సో గేజ్ లెంత్ అంటే ఏంటంటే ఆప్షన్ 3 డిస్టెన్స్ ఓవర్ విచ్ చేంజ్ ఇన్ లెంత్ ఈజ్ మెజర్. మనం ఎప్పుడైతే టెన్షన్ టెస్ట్ చేస్తామో అప్పుడు ఒక 2 పాయింట్స్ తీసుకుంటాము, దాన్నే గేజ్ లెంత్ అంటాము. ఆ గేజ్ లెంత్ ఏంటంటే రిఫరెన్స్ పాయింట్ అనమాట. ఈ రిఫరెన్స్ పాయింట్ కాదు, ఈ రిఫరెన్స్ లెంత్ అనమాట. ఈ లెంత్ని రిఫరెన్స్ తీసుకొని టెన్షన్ టెస్ట్ తర్వాత మనం ఏం చేస్తాము? ఈ రిఫరెన్స్ లెంత్ కంటే ఎంత ఎలాంగేట్ అయిందని మెజర్ చేస్తాము. సో ఇదేం గేజ్ లెంత్ అంటే రిఫరెన్స్ అంటే డిస్టెన్స్ ఓవర్ విచ్ చేంజ్ ఇన్ లెంత్ ఈజ్ మెజర్. ఎంత చేంజ్ అయిందో ఈ లెంత్ని రిఫరెన్స్ చేసుకొని మనము మెజర్ చేస్తాము. సో ఆప్షన్ 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద స్టాండర్డ్ గేజ్ లెంత్ ఓవర్ విచ్ extension is to be measured to determine percentage elongation of a specimen with initial cross section of A0 is. సో గేజ్ లెంత్ ఫార్ములా ఏంది మనకి? 5.65 అండర్ రూట్ A0. సో A0 అంటే ఏంది? ఇనీషియల్ క్రాస్ సెక్షనల్ ఏరియా. అంటే ఏంటంటే ఇనీషియల్గా స్టీల్ ఇది, దాని క్రాస్ సెక్షనల్ ఏరియా ఏంది? A0. అయితే ఆఫ్టర్ స్టీల్ ఏంది? ఏరియా ఏమో డిగ్రీజ్ అవుతుంది. బట్ ఈ A0 అంటే ఏంది? ఇనీషియల్ క్రాస్ సెక్షనల్ ఏరియా అని తీసుకుంటాం. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ సిలిండ్రికల్ షెల్ 3 meter long, 1 meter in dia, thickness of metal 10 mm is subjected to a internal pressure 1.5 Newton per mm square. If Young's modulus is 200 kilonewton per mm square and Poisson ratio is equal to 0.3, the volumetric strain produced in the cylinder is. సో ఏమేమి ఇచ్చాడు మనకి? గివెన్ డేటా ఇచ్చాడు, లెంత్ ఇచ్చాడు, డయామీటర్ ఇచ్చాడు, థిక్నెస్ ఇచ్చాడు, మళ్ళీ ఇంటర్నల్ ప్రెషర్ సిలిండర్లో ఇంటర్నల్ ప్రెషర్ డ్యూ టు లిక్విడ్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, దానివల్ల ఒక ఇంటర్నల్ ప్రెషర్ ఇచ్చాడు. యంగ్స్ మోడలస్ ఇచ్చాడు, పాయిజన్ రేషియో ఇచ్చాడు. ఏమన్నాడు? వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ని కనుక్కోమన్నాడు. సో దానికన్నా ముందు మనకి ఏం కావాలి? హూప్ స్ట్రెస్. మనకి ఎన్ని రకాలుగా స్ట్రెస్ ఉంటాయి సిలిండర్లో? హూప్ స్ట్రెస్, దాన్ని సర్కంఫరెన్షియల్ స్ట్రెస్ అంటాం. మళ్ళీ లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఒకటి. హూప్ స్ట్రెస్ క్యాలిక్యులేట్ చేసే ఫార్ములా ఏంది? PD/2T. P అంటే ఏంది? ఇంటర్నల్ ప్రెషర్, అండ్ D దయా, T అంటే థిక్నెస్. సో అదే లాంగిట్యూడినల్ కనుక్కోవాలంటే సిగ్మా L ఈజ్ ఈక్వల్ టు PD/4T. ఒక నోట్ పాయింట్ ఏంటంటే ఈ హూప్ స్ట్రెస్ మళ్ళీ లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఏవైతే ఉన్నాయో అవి టెన్సైల్ నేచర్లో ఉంటాయి. కనిపిస్తుంది కదా టెన్సైల్ నేచర్, ఇక్కడ కూడా టెన్సైల్ నేచర్. ఓకే,
సో ఇప్పుడు ఏం అడిగాడు, వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అని అడిగాడు. సో దానికన్నా ముందు మనము జనరల్గా క్యూబ్లో ఎలా ఉంటుంది వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఫార్ములా, ఎప్సిలాన్ వి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై జెడ్ డైరెక్షన్లో 3 తీసుకుంటాము. సో బట్ సిలిండర్కి వచ్చేసి ఎక్స్ డైరెక్షన్ లెంత్ డైరెక్షన్లో ఎప్సిలాన్ ఎల్, మరియు ఈ వై డైరెక్షన్ జెడ్ డైరెక్షన్లో ఏంటంటే స్ట్రెయిన్ ఇన్ దయా వస్తుంది, స్ట్రెయిన్ ఇన్ దయా, దాన్నే హూప్ స్ట్రెయిన్ అంటాము. సో ఇది సేమ్ కాబట్టి 2 ఇంటూ ఎప్సిలాన్ హెచ్ ప్లస్ ఎప్సిలాన్ ఎల్. సో ఇదే ఇక్కడ రాశాను. సో ఎప్సిలాన్ వి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 టైమ్స్ ఆఫ్ హూప్ స్ట్రెయిన్ ప్లస్ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. సో మనము ఇవి క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఇండివిజువల్ లీనియర్ స్ట్రెయిన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఇలా చేస్తామని మనకు తెలుసు. సో ఎప్సిలాన్ ఎల్ కూడా ఇలా రాసేసుకొని, కాబట్టి మనకి హూప్ స్ట్రెస్ లాంగిట్యూడినల్ స్ట్రెస్ తెలియదు. సో దాని ఫార్ములా మనకి ఇప్పుడే చూసుకున్నాము, దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 75, అదే లాంగిట్యూడినల్ అయితే 37.5 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ వస్తుంది. సో ఈ వాల్యూ తీసుకొని ఏ ఫార్ములా, సో ఇందులో ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ వాల్యూస్ వస్తాయి. ఈ వాల్యూ తీసుకోపోయి మనము వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఏమైతే కనుక్కోవాలో అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ అనేది ఎప్సిలాన్ వి ఈజ్ ఈక్వల్ టు 0.000712. సో ఆప్షన్ 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద హైయెస్ట్ పాసిబుల్ వాల్యూ ఆఫ్ పాయిజన్ రేషియో ఫర్ ఐసోట్రోపిక్ మెటీరియల్ ఈజ్. సో ఫర్ పాయిజన్ రేషియో హైయెస్ట్ వాల్యూ ఎంత ఉంటుంది, 0.5 ఉంటుంది. ఫర్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ పాయిజన్ రేషియో ranges from 0 to 0.5. So option 3 is the correct answer. So next question, stress in concrete is 5 Newton per mm square. Ratio of Young's modulus of steel to concrete is 15. Stress in steel is. సో ఏమి ఇచ్చాడు, కాంక్రీట్లో స్ట్రెస్ ఎంత ఇచ్చాడు, మరియు రేషియో ఆఫ్ యంగ్స్ మోడల్స్ ఆఫ్ స్టీల్ టు కాంక్రీట్ ఎంత ఇచ్చాడు, 15 ఇచ్చాడు. సో స్టీల్లో స్ట్రెస్ ఎంత అని అడిగాడు. మనకి స్ట్రెయిన్ గురించి ఏమి ఇవ్వలేదు. సో మనం ఏం చేస్తామంటే ఈ రెండు మెటీరియల్ స్ట్రెయిన్ ఈక్వల్ అని అనుకుంటాం. సో దాని తర్వాత మనకి ఈ రిలేషన్ తెలుసు, దాన్ని రేషియో తీసుకుంటే మరి దాంతో మనం స్టీల్లో స్ట్రెస్ ఎంతనో కనుక్కోవచ్చు. సో ఎంత వస్తుంది, 75 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్, డ్యూరింగ్ టెన్సైల్ టెస్టింగ్ ఆఫ్ ఏ స్పెసిమెన్ యూజింగ్ UTM, the parameter actually measure include. సో UTM తోటి యాక్చువల్గా ఏం మెజర్ చేస్తాము, ఆప్షన్ 4 లోడ్ అండ్ ఎలాంగేషన్. సో ఇది UTM మెషిన్. సో ఇందులో యాక్చువల్గా ఏం చేస్తాము, మనము లోడ్ అప్లై చేస్తాము. లోడ్ అప్లై చేసి ఇక్కడ స్టీల్ ఉంటుంది కదా, దాని మీద లోడ్ టెన్సైల్ లోడ్ అప్లై చేసి అది ఎంత ఎలాంగేట్ అవుతుంది ఇక్కడ మెజర్ చేస్తాము. సో యాక్చువల్గా లోడ్ అప్లై చేస్తాము, ఆ లోడ్ కారణంగా లెంత్ ఎంత ఇంక్రీజ్ అవుతుందో అదే మెజర్ చేస్తాము. బట్ ఇప్పుడున్న UTM ఏంటంటే అన్ని కంప్యూటరైజ్డ్ UTMs ఉన్నాయి. సో అందులో ఏంటంటే మనకి స్ట్రెస్ స్ట్రెయిన్ కూడా వచ్చేస్తుంది. సో స్ట్రెస్ స్ట్రెయిన్ కూడా ఇస్తుంది, అది ప్రింట్ కూడా ఇచ్చేస్తుంది. బట్ యాక్చువల్గా మెజర్ చేసేది ఏంటంటే లోడ్ అండ్ ఎలాంగేషన్. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, టు మెజర్ డాష్ స్ట్రెయిన్ రోసెట్స్ ఆర్ యూజ్డ్. స్ట్రెయిన్ రోసెట్స్ ఆర్ యూజ్డ్ ఎందుకు, ఏం మెజర్ చేస్తాయి, లీనియర్ స్ట్రెయినా, షియర్ స్ట్రెయినా, వాల్యూమెట్రికా ఏంది. సో ఏం మెజర్ చేస్తుంది, టు మెజర్ లీనియర్ స్ట్రెయిన్ రోసెట్స్ ఆర్ యూజ్డ్. సో అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది, అరేంజ్మెంట్ ఆఫ్ స్ట్రెయిన్ గేజెస్ ఆర్ స్ట్రెయిన్ రోసెట్స్. సో 3 రకాలుగా ఉంటాయి, రెక్టాంగులర్ స్ట్రెయిన్ రోసెట్, డెల్టా స్ట్రెయిన్ రోసెట్ మరియు స్టార్ స్ట్రెయిన్ రోసెట్ అని 3 రకాలుగా ఉంటాయి. సో ఇక్కడ నోట్ పాయింట్ ఏంటంటే దిస్ స్ట్రెయిన్ రోసెట్ మెజర్ లీనియర్ స్ట్రెయిన్. మరి ఏంటంటే దిస్ అబౌవ్ టైప్ ఆఫ్ రోసెట్స్ ఆర్ యూస్ టు ఫైండ్ స్ట్రెయిన్ ఇన్ బీమ్స్ కానీ కాలమ్స్ కానీ బ్రిడ్జెస్లో. మనం ఏం చేస్తామంటే ఆ బ్రిడ్జ్ యొక్క అసెసిబిలిటీ బట్టి మనం ఏ టైప్ని యూజ్ చేస్తామో ఆ టైప్ స్ట్రెయిన్ రోసెట్ని దాన్ని అటాచ్ చేస్తాము బీమ్స్ని, కాలమ్స్ని, బ్రిడ్జెస్కి. సో కొన్ని రోజులు అలానే ఉంచి దాని తర్వాత మనం రీడింగ్స్ తీసుకుంటాం, ఎంత ఎలాంగేట్ అయింది. సో లోడ్ వల్ల ఈ బీమ్ కొంచెం డిఫ్లెక్షన్, కొంచెం వేరియేషన్ చూపిస్తుంది, అది ఇందులో రికార్డ్ అవుతుంది. దాన్ని బట్టి మనం ఏంటంటే స్ట్రెయిన్ ఎంత అయిందని క్యాల్కులేట్ చేస్తాము. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్ ఈజ్ హైలీ ఎలాస్టిక్. సో ఇప్పుడు హైలీ ఎలాస్టిక్ మెటీరియల్ దేని అంటామంటే ఏదైతే మెటీరియల్
ఎక్కువ లోడ్ని బేర్ చేస్తుందో దాన్నే మనం హైలీ ఎలాస్టిక్ మెటీరియల్ అంటాము. అంటే మోర్ ద ఈ వాల్యూ కాల్డ్ మోర్ ఎలాస్టిక్. సో ఇక్కడ చూసుకుంటే మనము ఇక్కడ 100 న్యూటన్ రబ్బర్కి అప్లై చేయగానే బ్రేక్ అయింది. బట్ ఇక్కడ 10,000 న్యూటన్ అప్లై చేసినా కూడా బ్రేక్ అవ్వలేదు. మళ్ళీ 10,000 న్యూటన్ రిమూవ్ చేసినప్పుడు మళ్ళీ రీగెయిన్ కూడా అవుతుంది. అంటే రీగెయిన్ కెపాసిటీ ఎక్కువ ఉంది స్టీల్కి. అంటే చాలా లోడ్ వేసినా కూడా మళ్ళీ రీగెయిన్ అవుతుంది. చాలా లోడ్కి కూడా రీగెయిన్ అవుతుంది. అది హైలీ ఎలాస్టిక్ మెటీరియల్ దాన్ని అంటాము. ఎక్కువ ఏది ఎలాంగేట్ ఎక్కువ అవుతుందో దాన్ని ఎలాస్టిక్ మెటీరియల్ అనము. ఎక్కువ ఏదైతే లోడ్ తీసుకుంటుంది మళ్ళీ రిమూవ్ చేసినప్పుడు రీగెయిన్ అవుతుందో దాన్ని హైలీ ఎలాస్టిక్ మెటీరియల్ అంటాము. సో ఆప్షన్ 3 is the correct answer. So the maximum stress induced in a body if the load P is applied suddenly upon an area of cross section A. సో ఏమంటుందంటే లోడ్ సడన్లీ అప్లై చేస్తే ఒక క్రాస్ సెక్షన్ మీద దాంట్లో స్ట్రెస్ ఎంత ఇండ్యూస్ అవుతుందని అడిగాడు. సో దానికి మనకి డైరెక్ట్గా ఆన్సర్ గుర్తుంటే 2PA/A అని చెప్పవచ్చు. ఒకవేళ కాన్సెప్ట్ డిస్క్రైబ్ చేసుకోవాలంటే ఇలా నోట్ పాయింట్ ఏంటంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ స్ట్రెస్ డిపెండ్ ఆన్ లోడ్. ఎక్కువ లోడ్ ఉంటే ఎక్కువ స్ట్రెస్ ఉంటాయని మనకు తెలుసు. మరియు ఏ మేనర్లో లోడ్ అప్లై చేస్తాం, మనం గ్రాడ్యువల్గా అప్లై చేస్తున్నామా లోడు లేదా సడన్గా అప్లై చేస్తున్నాం, దాన్ని బట్టి కూడా స్ట్రెస్ ఫార్ములా అనేది వేరీ అవుతుంది. ఒకవేళ గ్రాడ్యువల్ లోడ్కి ఏంది P/A, అది సడన్కి 2P/A. ఎలా వచ్చిందంటే ఒకసారి బ్రీఫ్గా చూసుకోదాము తొందరగా. ఏంటంటే గ్రాడ్యువల్లీ అప్లైడ్ లోడ్ ఏంది, మనం ఏం చేయాలి, స్ట్రెస్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ మెంబర్ ఫార్ములా మనకు తెలుసు, σ²/2E ఇంటూ వాల్యూమ్. సో మనం ఏం చేయాలి, వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ లోడ్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ లోడ్ ఎక్స్టెన్షన్ కర్వ్. ఈ కర్వ్లో ఉన్న పోర్షన్ని మరియు వర్క్ డన్ డ్యూ టు ఎక్స్టర్నల్ లోడ్ని రెండింటికి ఈక్వేట్ చేయాలి. సో ఎక్స్టర్నల్ లోడ్ వల్ల ఎంత ఎనర్జీ స్టోర్ అవుతుంది, σ²/2E A ఇంటూ L. మరియు మనకి లోడ్ డిఫ్లెక్షన్ కర్వ్ ఉంది కదా, సో దాన్ని ఈక్వేట్ చేస్తే మనకి ఏంటంటే ఫైనల్గా σ=P/A వస్తుంది. సో ఇదే ప్రొసీజర్ని ఇక్కడ సడన్ లోడ్లో కూడా అప్లై చేస్తే సడన్ లోడ్ యొక్క డయాగ్రామ్ ఇలా ఉంది. సో చేస్తే మనకు σ=2P/A. సో మనకి గ్రాడ్యువల్లీ లోడు, సడన్ లోడ్, ఇంపాక్ట్ లోడ్కి డిఫరెన్స్ ఇంకా క్లియర్గా మీకు అర్థం కావాలంటే నేను దీని మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అది మీరు చూడవచ్చు. అందులో నేను గ్రాడ్యువల్లీ లోడ్, సడన్లీ అండ్ ఇంపాక్ట్ లోడ్ అంటే ఏంది అని దాని యొక్క ఎగ్జాంపుల్స్, మళ్ళీ ఈ గ్రాఫ్ ఎందుకు ఇలా రెక్టాంగిల్లో వస్తుంది, అదే గ్రాడ్యువల్లో ఇలా ఎందుకు వస్తుంది కర్వ్ అనేది నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, పాయిజన్ రేషియో ఫర్ ఏ క్యాస్ట్ ఐరన్ ఈజ్. సో ఎంత, ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్, 0.27. ఇంకొన్ని పాయింట్స్ ఏంటంటే కార్క్ అని ఇస్తే 0 అని చెప్పాలి, కాంక్రీట్ ఇస్తే 0.1 to 0.2 వేరీ అవుతుంది, అల్యూమినియంకి 0.33, స్టీల్కి 0.27 to 0.33. అదే ఇన్కంప్రెసిబుల్ మెటీరియల్ అన్నా, పారాఫిన్ వ్యాక్స్ అన్నా, క్లే అన్నా, రబ్బర్ అన్నా ఏమొస్తుంది, 0.5 అని పెట్టాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ ప్లేట్ 100 mm wide, 10 mm thick is having a hole of dia 10 mm symmetrical about the axis of the plate. The plate is subjected to a force of 9 kN. The maximum stress on a section passing through the center of the hole will be. సో ఏమన్నాడు, 100 mm ప్లేట్ ఉందని చెప్పాడు. ఓకే, 100 mm వైడ్, ఓకే 100 mm, ఓకే 10 mm థిక్ అని చెప్పాడు. ఓకే 10 mm థిక్నెస్. మరి హ్యావింగ్ ఏ హోల్ దయా ఆఫ్ 10 mm. సో 10 mm హోల్ ఉందంట, అది సిమెట్రికల్ అబౌట్ ది యాక్సిస్, సిమెట్రిక్గా ఉందంట యాక్సిస్, ప్లేట్ యాక్సిస్కి సిమెట్రిక్గా 10 mm దయా హోల్ ఉంది. ఓకే, ద ప్లేట్ ఈజ్ సబ్జెక్టెడ్ టు 9 kN ఫోర్స్. ఓకే 9 kN ఫోర్స్ కూడా అప్లై అవుతుంది. ఏమన్నాడు, మ్యాక్సిమం స్ట్రెస్ ఆన్ ఏ సెక్షన్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ ద హోల్ విల్ బీ. సో మ్యాక్సిమం స్ట్రెస్ ఆన్ ఏ సెక్షన్, ఏ సెక్షన్ అయితే పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ ద హోల్, హోల్కి సెంటర్గా ఏదైతే సెక్షన్ పాస్ అవుతుందో అక్కడ స్ట్రెస్ అడుగుతుండు. సో మనము ఇదే పోర్షన్ని నేను ఇక్కడ ఎగ్జాగరేట్ చేస్తూ డ్రా చేశాను, ఈ స్ట్రెస్సెస్ అడుగుతుండు వాడు. సో
సో మన ఫార్ములా ఏంది, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు లోడ్ బై ఏరియా. సో లోడ్ ఎంత ఇచ్చాడు, దాని మీద యాక్ట్ అవుతుంది ఫోర్స్ 9 కిలో న్యూటన్. సో 9 కిలో న్యూటన్. ఏరియా ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ఏరియా అనేది ఇది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇదే సెక్షన్ అంటుంది కదా, ఈ సెక్షన్ యొక్క ఏరియా ఎంత, ఈ ఏరియా ఎంత 100 mm. 100 mmలో ఈ డయా హోల్ పోయింది కదా, ఈ హోల్ తీసేయాలి ఇంటూ థిక్నెస్. సో అదే మనం ఇక్కడ చేసాం, 100 - 10 ఇంటూ థిక్నెస్. సో చేసే లాస్ట్ మనకి 10 Nm/mm² వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ సాలిడ్ సర్క్యులర్ షాఫ్ట్ ఆఫ్ డయా D is subjected to an axial load to produce a stress of P Nm/cm². If the same axial load is applied to a hollow circular shaft of external diameter D and internal diameter D/2, the corresponding stress produced would be. ఏమంటుండు, ఏ సాలిడ్ సర్క్యులర్ షాఫ్ట్ ఆఫ్ డయా D అన్నాడు. ఇది యాక్సియల్ ఫోర్స్ అప్లై చేయడం వల్ల స్ట్రెస్ ఎంత డెవలప్ అయింది, P న్యూటన్. ఇక్కడ స్ట్రెస్ సిగ్మా 1 ఎంత డెవలప్ అయింది, P Nm/cm² అని చెప్తుండు. అదే ఇఫ్ ద సేమ్ యాక్సియల్ ఫోర్స్, ఇదే సేమ్ ఫోర్సు హాలో సర్క్యులర్ షాఫ్ట్ ఆఫ్ ఎక్స్టర్నల్ డయా అండ్ ఇంటర్నల్ డయా D/2 దాని మీద అప్లై చేస్తే స్ట్రెస్ ఎంత ఇండ్యూస్ అవుతుందని అడుగుతుండు. సో మనకి సాలిడ్ షాఫ్ట్లో మనకి సిగ్మా ఈజ్ ఈక్వల్ టు F/A అని తెలుసు. ఎఫ్ అనేది ఇద్దరికి సేమ్, ఈ సాలిడ్కి హాలోకి. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా 1 A1. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా 2 A2. సో ఎఫ్ ఇక్కడ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఈక్వేట్ చేయాలి. ఈ ఈక్వేట్ చేస్తే ఏంది, ఆల్రెడీ మనకు సిగ్మా 1 అంటే ఏంది, Pని ఇచ్చాడు. ఏరియా దీనిది ఏంటంటే π/4 D². అలానే A2 ఏరియా అంటే ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం, π/4 D² మైనస్ ఇంటర్నల్ దయం ఉంది D/2 అన్నాడు, D/2² అనమాట. 2² అయితే మనం దీన్ని సాల్వ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇది తీసుకోవాలి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు అనేది సిగ్మా 2 అనేది వచ్చేస్తుంది. ఎంత వస్తుంది, 4/3 ఇంటూ P. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ జాయిన్ ది టెలిగ్రామ్ గ్రూప్. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. థ్యాంక్ యూ.